అమ్మాయి అమ్మాయిని విక్టిమ్ని షేమింగ్ చేస్తాను, విక్టిమ్ని వెరీ షేమింగ్ చేస్తాను, విక్టిమ్ క్యారెక్టర్ మీద దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తాను. అమ్మాయి హనీ ట్రాప్ చేసిందని ఒకడు, అమ్మాయి 50,000 అడిగిందని ఒకడు, అమ్మాయి దగ్గరుండి గోరు ముద్దలు తినిపించిందని ఒకడు, అమ్మాయి కుటుంబం అంతా బగి 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 అని ప్రేమగా పిలిచిందని ఒకడు, అమ్మాయి గంజాయి తాగుతుందని ఒకడు, అమ్మాయి బీర్లు తాగుతుందని ఒకడు, అమ్మాయి సిగరెట్ తాగుతుందని ఒకడు, అమ్మాయికి గతంలోనే ఇంకో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని ఒకడు, అమ్మాయి 9వ తరగతిలోనే కొన్ని గుద్దిందని ఒకడు, ఆ డ్రైవింగ్ చేసినప్పుడు ఆమెకు డ్రైవింగ్ లైసెన్స్ ఎట్లా వచ్చిందని ఒకడు, అమ్మాయి మైనర్ కాదని ఒకడు, అమ్మాయి మేజర్ అని ఒకడు. ఇట్లా ఇష్టానుసారంగా అమ్మాయి క్యారెక్టర్ని తక్కువ చేసి, అమ్మాయి క్యారెక్టర్ని బ్లేమ్ చేసి, విక్టిమ్ని వెరీ షేమింగ్ చేసి బండి భగీరథను బయటేయాలనే ఒక దుర్మార్గమైన నరేటివ్ బిల్డ్ చేస్తాను, ఒక దుర్మార్గమైన నరేటివ్ బిల్డ్ చేస్తాను. ఇందులో రాజు బోడ లాంటి వ్యక్తులు ఉండడం కూడా నాకైతే సిగ్గు అనిపించింది. రాజు బోడ లాంటి వ్యక్తులు అమ్మాయి క్యారెక్టర్ని దెబ్బతీయాలని పోస్టులు పెట్టడం నాకు నిజంగా సిగ్గు అనిపించింది. ఎందుకంటే రాజు బోడ గారికి బీజేపీ అంటే ఒంటి కాలు మీద లేస్తాడు. బీజేపీ విధానాలు కావచ్చు, బీజేపీ ఆలోచనలు కావచ్చు, బీజేపీ పరిపాలన కావచ్చు, బీజేపీ నాయకులు మాట్లాడే భాషను కావచ్చు, రాజుబోడ గారు ఒంటి కాలు మీద లేచి వ్యతిరేకిస్తారు, ఖండిస్తారు. కానీ అలాంటి రాజుబోడ గారు, యుఎస్లో ఉండే రాజుబోడ గారు ఎట్లా పెట్టింది? ఫోటో తీస్తుంది ఎవరు మిత్రులారా? ఆమె ఇష్టం లేకుండానే జరిగిందా? ఆ అమ్మాయి చిన్నపిల్లలా ఉందా? ఆ అమ్మాయి అలా తిరుగుతుంటే తల్లిదండ్రులు కూడా అతనితో సభ్యులుగానే ప్రవర్తించారు. ఎందుకు ఈ లంగా రాజకీయాలు? కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్. ఇక్కడ రాజుబోడ గారు అమెరికాలో ఉన్నా కూడా మరి ఆయన ఆలోచన విధానం ఎందుకు మారలేదో నాకు అర్థమవుతలేదు. అమ్మాయి తను ఫోటో తీసిండా లేకపోతే బండి భగీరథ్ ఫోటో తీసిండా అనేది ముఖ్యం కాదు. ఇక్కడ అమ్మాయిని అత్యాచారం చేసిండా లేదా అనేదే ముఖ్యం. అమ్మాయికి ఫేక్ ప్రామిస్ చేసిండా లేదా అనేదే ముఖ్యం. ఒకవేళ అమ్మాయి మీరు అన్నట్టు మేజర్ అయితే మరి ఫేక్ ప్రామిస్ చేసి శారీరకంగా వాడుకోవచ్చా? ఆ టాపిక్ ఎందుకు మాట్లాడతలేరు? అమ్మాయి ఫోటో తీసిందా అబ్బాయి ఫోటో తీసిందా అనేది ముఖ్యమా ఇక్కడ? ఒకవేళ మీరు అన్నట్టు అమ్మాయి మేజరే అనుకుందాం, మరి మేజర్ అయితే పెళ్లి చేసుకోమాను. శారీరకంగా వాడుకున్నాడు కదా, మరి శారీరకంగా వాడుకున్నాడని అమ్మాయి ఆరోపిస్తూ కేసు పెట్టినప్పుడు మరి మేజర్ అయినప్పుడు పెళ్లి చేసుకోమాను. ఒకవేళ మేజర్ కాదనుకుందాం, ఫోక్సోనే కదా, మైనర్ అయితే ఫోక్సోనే కదా. ఇప్పుడు ఫోటో అమ్మాయి తీసిందా అబ్బాయి తీసిందా అనేది కేసా? ఇంత విచక్షణ లేకుండా, ఇంత వివేకం లేకుండా పెద్ద పెద్ద చదువులు చదివిన మీలాంటి కొందరు మాట్లాడతారని నాకు నిజంగా సిగ్గు అనిపిస్తుంది. ఫోటో ఎవరు తీసినా అనేది ముఖ్యమా ఇక్కడ? అమ్మాయితో రిలేషన్ ఉన్నదా లేదా అనేది ముఖ్యం ఇక్కడ. అమ్మాయితో ఫిజికల్గా అటెంప్ట్ చేసిండా లేదా అనేది ముఖ్యం కదా. ఇది ఇట్టున్నది. ఇవన్నీ బండి సంజయ్ గారి బ్యాచ్ రాసిస్తున్న స్క్రిప్ట్ లాగా అనిపిస్తున్నది. పైగా అమ్మాయిని బ్లేమ్ చేయడానికి అమ్మాయికి సంబంధించిన వీడియోలన్నీ రిలీజ్ చేసిండు. మరి ఇది ఏఐ ఫోటోలా అమ్మాయికి సంబంధించిన ఫోటోలా తెలియదు కానీ ఇట్లా అమ్మాయి బీర్లు తాగుతుందని, అమ్మాయికి బీర్లు తాగే అలవాటు ఉన్నదని ఇట్లా ఇగో ఇది అమ్మాయి ఫోటో అయినా అంటాను. ఇగో అమ్మాయి ఇట్లా గంజాయి తీసుకుంటుందని, సిగరెట్ తీసుకుంటుందని ఇట్లా. ఇగో అమ్మాయికి ఇంకో అబ్బాయితోటి రిలేషన్లో ఉన్నదని ఇట్లా ఇట్లా అనేక రకాలుగా అమ్మాయి క్యారెక్టర్ని చులకన చేసి అమ్మాయి క్యారెక్టర్ని దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. సరే, అమ్మాయి వెరీ బ్యాడ్ అనుకుందాం. అంత బ్యాడ్ అయిన అమ్మాయితోటి ఎంత లుచ్చగాడైతే తిరగాలో మీరు అర్థం చేసుకోండి. ఒక అమ్మాయి వెరీ బ్యాడ్ అని తెలిసినప్పుడు ఇంకా అమ్మాయి కంటే ఎంత షెడ్డోడైతే తిరగాలి అమ్మాయితోటి. ఆల్రెడీ అమ్మాయికి గతంలోనే 2-3 బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని అంటాను. 2-3 బాయ్ ఫ్రెండ్స్ ఉన్న అమ్మాయితో తిరగాలంటే వీడెంత చిచోరగాడు అయి ఉండాలి.
అర్థం చేసుకోర్రి. బాయ్స్ థాట్లో ఒక అమ్మాయికి ఇంకొకడు ఉన్నాడంటేనే అసలు ఆ అమ్మాయికి జోలికి పోము. మరి ఆ అమ్మాయి సిగరెట్ తాగుతుందని తెలిసినా, మందు తాగుతుందని తెలిసినా, ఆ అమ్మాయికి గతంలో 2-3 ఎఫైర్స్ ఉన్నాయని తెలిసినా ఆ అమ్మాయే కావాలని ఎవడన్నా తిరిగిందంటే వాడు ఎంత చిచోరగాడ అయి ఉండాలి. దీన్ని బట్టి అర్థం చేసుకోరు. అమ్మాయి క్యారెక్టర్ని దెబ్బ కొట్టాలని చూస్తున్న దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో, విక్టిమ్ని షేమింగ్ చేయాలని చూస్తూ పైశాచిక ఆనందం పొందాలని చూస్తున్న అవలగాన్లు ఎవరైతే ఉన్నారో, మీ ఇంట్లో అమ్మాయిలు ఉంటే ఆ మీ అమ్మాయిలు ఇట్లనే ఒకటి చేతుల శారీరకంగా మోసపోతే సేమ్ ఇట్లనే అమ్మాయికి వేరే వేరే దుర్బుద్ధులు ఉన్నాయని, వేరే వేరే అలవాట్లు ఉన్నాయని ఇట్లా ఫోటోలు రిలీజ్ చేస్తారా? మన ఇంట్లో అమ్మాయి ఏమో సీతాదేవి అవుతుంది, మన ఇంట్లో అమ్మాయి ఏమో ఎల్ అవుతుంది. ఇదేనా? మన ఇంట్లో అమ్మాయి అయితే సీతాదేవి అవుతుంది, మన ఇంట్లో అమ్మాయి అయితేనేమో ఎల్ అవుతుంది. ఇదేనా మనం నేర్పే పద్ధతి? సిగ్గు లేకుండా డిజిటల్ మీడియాలో ఉన్న బండి సంజయ్ బానిస వర్గం మొత్తం డప్పు కొడుతుంది. దీంట్లో లేడీ పాత్రికేయులు ఉండడం ఇంకా సిగ్గుచేటు. వాళ్ళు స్క్రిప్ట్ రాసి ఇస్తా అంటే వీళ్ళు చదువుతాను. ఇక పేర్లు చెప్తే ఇప్పుడు నాకే సిగ్గు అనిపిస్తాను. 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు మీడియాలో ఉన్న కొంతమంది మహిళా జర్నలిస్టులు బండి సంజయ్ గారి బ్యాచ్ ఏ స్క్రిప్ట్ రాసిస్తే ఆ స్క్రిప్ట్ను ప్రజెంట్ చేస్తాను. ఇది ఎంత సిగ్గుచేటు. మీరు మహిళలన్న విషయమే మర్చిపోయినలా? ఇక్కడ విషయము అమ్మాయి క్యారెక్టర్ మంచిదా కాదా అనేది కాదు, అమ్మాయికి ఫేక్ ప్రామిస్ చేసిండా లేదా, అమ్మాయి మైనర్ అయితే అమ్మాయితోటి ఫిజికల్గా కలిసిండా లేదా. ఒకవేళ అమ్మాయి మైనర్ అయితే ఫిజికల్గా కలిస్తే ఫోక్సో, ఒకవేళ అమ్మాయి మైనర్ కాకపోతే ఫిజికల్గా కలిసి పెళ్ళెందుకు చేసుకొని అన్నాడు, ఎందుకు ఫేక్ ప్రామిస్ చేసిండు, ఇవి చర్చకు రావాలి. ఇవి చర్చకు రాకుండా అమ్మాయి మూతి మీద సిగరెట్ పెట్టి ఇది అమ్మాయి ఫోటోనే నమ్ముర్రి అంటే ఏఐ జనరేటెడ్ ఫోటోలు మస్తు వస్తున్నాయి. నేను ఆ పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాము చరణ్, మహేష్ బాబు వీళ్ళంతా కలిసి ఐపీఎల్ చూస్తున్నట్టు ఓ ఫోటోని రిలీజ్ చేసిండు. ఎన్ని అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు ఏఐ తోటి. కాబట్టి ఆ అమ్మాయి సిగరెట్ తాగే అమ్మాయి ఆ అమ్మాయి అని ఎట్లా రుజువు చేయగలరు మీరు? ఆ అమ్మాయితోటి ఆ అమ్మాయి ఇంకో అబ్బాయితో తిరుగుతున్నది అది రియల్ ఫోటోలని మీరు ఎట్లా రుజువు చేయగలరు? ఇవన్నీ లంగా వేషాలు అంటారు, వీటిని లంగా వేషాలు, దుర్మార్గులల్లే కథనాలు ఇవన్నీ. కాబట్టి అమ్మాయి క్యారెక్టర్ మీద దెబ్బ తీసే ముందు మీరు ఒక తల్లి కడుపుల నుండి పుట్టిన అనేది అర్థం చేసుకోరు, మీకు ఒక చెల్లి అక్క ఉంటుంది అనేది అర్థం చేసుకోరు, మీ ఇంట్లో కూడా అమ్మాయిలు ఉన్నారనేది అర్థం చేసుకోండి. సరే ఒకవేళ అమ్మాయి వీన్నే ప్రేమించి ఉంటే మరి వీడెందుకు ప్రేమించిండు? ఇగో సాయి భగీరథని ఎవరు ఫామ్ హౌస్ తీసుకుపోతానో చూడుర్రి అని ఓ వీడియో రిలీజ్ చేసిండు. ఎంత దుర్మార్గులరా మీరు. మరి చిన్నపిల్ల గుంజుకపోతా అంటే ఈడెందుకు పోయినట్టు వీనికి తెలియదా? అమ్మాయి అంత బ్యాడ్ అయితే వీడు ఇంకెంత బ్యాడ్ అయి ఉండాలో అర్థం చేసుకోరు. అమ్మాయి బ్యాడ్ అని తెలిసినా వీడెందుకు తిరిగిండు అది అర్థం చేసుకోరు ఒకసారి. అసలు బండి సంజయ్ గారి కొడుకును వెనకేసుకొస్తున్న అందరూ కూడా మనుషులు కాదు, నా దృష్టిలో మనుషులే కాదు. ఇప్పుడు వేరే వ్యక్తి ఒక సామాన్యుడే ఎక్స్ అనే సామాన్యుడే ఇట్లా చేసి ఉంటే ఈ పాటికి షూట్ చేసి పారేసేయర్రి అని డిమాండ్ వీళ్ళే చేసు. ఇప్పుడు బండి సంజయ్ కొడుకుని ఎవరైతే సపోర్ట్ చేస్తానో ఏదైనా ఒక సామాన్యుడు ఇదే పని చేసి ఉంటే వాడిని షూట్ చేసే వరకు వీళ్ళు ఈ గట్టుకు మరిగే కుక్కలు లెక్క చేసు వీళ్ళు. దానికి ఇంకా ధర్మాన్ని జోడించు, మన హిందూ అమ్మాయాను, హిందువులకు రక్షణ లేదా అను, హిందూ అమ్మాయిలకు రక్షణ లేదా అను, ఇదే సోకాల్డ్ జర్నలిస్టులు. కానీ ఇప్పుడు బండి సంజయ్ కొడుకు కదా, ముల్లెలకు ముల్లెలు మూటలకు మూటలు పేరుకు పేరు అన్నీ ఉన్నాడు కదా. కాబట్టి ఇప్పుడు అమ్మాయిని చంపినా తప్పులేదు, అమ్మాయి క్యారెక్టర్ని ఎల్లి చేసినా పర్లేదు, అమ్మాయిని దొంగం చేసినా పర్లేదు. ఇగో ఇది వీళ్ళ నీతి. దీన్ని ఏమంటారు అంటే ఎవరికి డబ్బు ఎక్కువ ఉంటే వాడు గొప్పోడు, వాని ఇల్లే గొప్పది, వాని కొడుకే గొప్పోడు. కోట్లు ఉన్నాడు, పదవులు ఉన్నాడు, వాళ్ళ కొడుకులు బిడ్డలు గొప్పోళ్ళు, కోట్లు లేనోళ్ళు వాళ్ళు చెడ్డోళ్ళు. ఎంత దుర్మార్గం.
అసలు ఆమె పెట్టిన కేసు నా పైన అత్యాచారం జరిగిందని. వేశ్యకు కూడా మనోభావాలు ఉంటాయి. వేశ్య కూడా ఎవరి దగ్గర పడితే వాడి దగ్గరికి పోదు. ఆమెను సరిగ్గా హ్యాండిల్ చేసిన దగ్గరికే పోతుంది. వేశ్య అన్నంత మాత్రాన నువ్వు ఇష్టానుసారంగా ఎటు పడితే అటు ఆమెను మాట్లాడితే పడదు. మరి అలాంటిది ఒక ఆడపిల్లని ఇష్టానుసారంగా క్యారెక్టర్ మీద దెబ్బ కొడతానంటే మీరు ఎంత దుర్మార్గులు, మీరు తింటున్న తిండేనా మలమా అర్థం చేసుకోరు. ఆయన వేయచ్చు ₹1 మీ ముఖం మీద ఇట్లా వేయచ్చు, ఎందుకంటే కోర్టులు ఉన్నాయి కాబట్టి ₹1 మీ ముఖం మీద వేయచ్చు. ఆ ₹1 తీసుకున్న మీరు మీ విచక్షణ కోల్పోయి, మీ వివేకం కోల్పోయి, అమ్మాయి సిగరెట్లు తాగుతుందని, అమ్మాయి మందు తాగుతుందని, అమ్మాయి మైనరే కాదని ఈ రాతలు రాస్తూ ఈ మాటలు మాట్లాడుతున్న మీరు కడుపుకు అన్నం అయితే తింటలేరు, మలం అయితే తింటాలని నాటోనికి అనిపిస్తాను. ఇంతకంటే మిమ్మల్ని అన్న కూడా మీరు మనుషులు కాదు. బండి సంజయ్ లాంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ప్రమాదం. బండి సంజయ్ గారి లాంటి కొడుకు ఈ రాష్ట్రానికి ప్రమాదం. అది మాత్రమే మేము మా దళితుల పక్షాన, మా బీసీల పక్షాన, మా ఎస్టీల పక్షాన మాట్లాడదలుచుకున్నాం. ఎందుకంటే ధర్మం అని, మతం అనే పేరుతోటి వీళ్ళు రాజేస్తున్న చిచ్చు వల్ల అందరూ మైకంలో పడి ఆగమయ్యే పరిస్థితి కనబడుతున్నది. అందుకే మేమింత గొంతు చించుకొని మాట్లాడేది.